హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హరితాతో కొన్ని స్వీట్ మెమరీస్ ఎందుకంటే ఇవి చాలా అప్పుడప్పుడు అనుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మేమిద్దరము 2004లో వెళ్ళామ్మా, ఫిబ్రవరిలో వెళితే ఫస్ట్ ఇన్సిడెంట్ గుర్తుందా హరిత? నేను వాష్రూమ్కి వెళ్ళేసి కాళ్ళ మీద నీళ్లు పోసుకొని వచ్చాను. చల్లగా పిచ్చి చలి వచ్చేసింది మా. అసలు అసలు ఎంత చలి అంటే మా అసలు వణికానమాట. ఈ అమ్మాయి దుప్పటి కప్పేసి అక్క ఏంటక్క అనేసి, ఏంటంటే మామూలుగా వెళ్ళినప్పుడు వన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటాం కదా, అలానే అనుకో నీళ్లు పోసుకున్నాను. ఇంకా లోపల నుంచి వణుకొచ్చేసింది, అంత చలిమ్మా మేము వెళ్ళినప్పుడు. కానీ అంతే ఎండ కూడా చూసాము, మే జూన్లో విపరీతమైన ఎండ చూసామన్నమాట. ఇకపోతే అది లేడీస్ హాస్టల్, మా ఆవిడ ఒక జెంట్స్ హాస్టల్ కూడా రన్ చేసేది. పీజీలో ఉండే హాస్టల్, పీజీ అంటున్నారు ఇప్పుడు. సో మాతో పాటు ఏంటి అంటే లేడీ శ్రీరామ్ కాలేజ్ ఉండేది, గ్రేటర్ కైలాష్లో ఉండేవాళ్ళం మేము. ఆ లేడీ శ్రీరామ్ కాలేజ్ పిల్లలు కొంతమంది ఉండేవాళ్ళు, మాలాగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అన్నమాట. కొంతమంది వర్క్ చేసేవాళ్ళు కూడా మన దగ్గర లేరు హరిత, అది వేరే దగ్గర ఉన్నారు. మనము అందరం కలిపి కూడా మనం 10 మెంబర్స్ ఏమ్మా ఫస్ట్ ఉన్నది కదా. సో మేము సరిగ్గా తినేవాళ్ళం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అస్సలు నచ్చేది కాదు పాపం మాకు. ఆవిడ అందుకని ఆవిడ అన్నీ మాకు అరేంజ్ చేసి ఇచ్చారు, మీరు చేసుకోండి అన్నట్టు అనమాట. సో మేమిద్దరం ఆ పిల్లలకంతా చేసి పెట్టేవాళ్ళమ్మా. సో మా వెనకాలే తిరిగేవాళ్ళు. సో తన బర్త్డే సెలబ్రేట్ చేశారు, నా బర్త్డే సెలబ్రేట్ చేశారు, నా వెడ్డింగ్ యానివర్సరీ, భలే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇకపోతే మేము ఒకసారి ఆగ్రా ట్రిప్ వెళ్ళామ్మా మధ్యలో. అది బాగుండే, భలే సరదాగా. హరిత భలే ఎంజాయ్ చేసేది. నేనన్నా క్లాసెస్తో కొంచెం బిజీగా ఉండేదాన్ని, అమ్మాయి కొంచెం ఫ్రీగా ఉండేదన్నమాట. సో అచ్చం హాస్టల్ లైఫ్ లాగే అనమాట, గాసిప్స్ అవి ఇవి అన్నీ అనమాట. అక్కడ పిల్లలు అప్పుడు అంటే 2004లో అంటే ఈ ఫోన్లు కూడా అంత ఎక్కువ లేవు హరిత, సెల్ ఫోన్లు కూడా చాలా కాస్ట్లీ ఉండేది. నేను మెయింటైన్ చేసేదాన్ని కాదు కదా, తను మెయింటైన్ చేసేది సెల్ ఫోన్. నాకు ఎప్పుడు ఫోన్లు బోరు కొంచెం. సో మామూలు ఫోన్లు కదా మా, మెసేజెస్. అప్పుడు ఏమి ఈ స్మార్ట్ ఫోన్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, లేవు. అక్కడ పిల్లలు మా ఫస్ట్ టైం చూసాను నేను, 2 గంటల వరకు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మార్నింగ్ 2 o'clock వరకు. ఎవరితో అంటే మా మదర్తో అని చెప్పేవాళ్ళు. నాకైతే కచ్చబుట్టేది అసలు, మనకి ఎందుకు అక్క అనేది అనమాట. మంచి పిల్లలే, మా అమ్మతో ఎవరు మాట్లాడతారు మా మార్నింగ్ 2 o'clockకి ఇలా అనమాట. కొన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా కష్టంగా ఉండేది. ఇకపోతే ఒక ట్రిప్ వెళ్ళాం మనము, ఆగ్రా ట్రిప్ వెళ్ళాము. ఆగ్రా, అమృత్సర్ కూడా అప్పుడే అప్పుడు కదా, అమృత్సర్ వేరే, గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అది వేరే కదా. సో ఆగ్రా వెళ్ళిన ఆగ్రా వెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాతో ఒక ఫారినర్ కూడా వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఏదో నేర్చుకుంటూ ఉండింది అక్కడ, వస్తానని వచ్చింది. సో మా సారీస్ కట్టుకునేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేది అనమాట. వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా ఫొటోస్ చూపిస్తాను, ఎక్కడో ఉండాలి. సో తను స్మోక్ చేసేది, మా చైన్ స్మోకర్ లాగా అనమాట. సో రింగ్స్ వదులుతూ ఉంటే నేను భలే చేస్తున్నావే అంటే చాలా కష్టం అని చెప్పింది. అవునా అని చెప్పేసి నేను కూడా చేశాను మా. నాకు సెకండ్ టైంకే రింగ్స్ వచ్చేసాయి, అంటే నాకేదో అలవాటు ఉందని అనుకోకండి. అలా అనమాట, భలే ఎంజాయ్ చేసాము అసలు. అన్నిటికంటే ఏంటంటే అమృత్సర్ ట్రిప్కి వెళ్ళాం, మా ఫ్రెండ్ ఉండింది అక్కడ, తన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ట్రైన్ ట్రిప్ అది చెప్తా. ఆ ట్రిప్ భలే ఎంజాయ్ చేసాం అమృత్సర్లో. గోల్డెన్ టెంపుల్, తర్వాత మన ఆర్మీ వాళ్ళ బార్డర్, వాఘానా వాఘా, ఆ బార్డర్కి వెళ్ళాము. నిజంగా మనకు దేశభక్తి చాలా పెరిగిపోతుంది అక్కడ, చాలా ఎంజాయ్ చేసాము. వచ్చేటప్పుడు ఏంటి అంటే అది చాలా రష్ ఉండింది పాపం. వాళ్ళు ఏదో ట్రైన్ ఎక్కించారు, ఏదో వేరే ట్రైన్ ఎక్కిచ్చేసారు, రిజర్వేషన్ చేసి కూడా అన్నమాట. అది తీర మనం దూకేసాం కదా దాంట్లో నుంచి. బయలుదేరేటప్పుడు అక్కడ వేరే వాళ్ళు వచ్చారు వేరే వాళ్ళు వచ్చి మా సీట్స్ అంటే పిచ్చి మొహాలు అనుకుని మా సీట్స్ అని చెప్పాము. తీరా చూస్తే వాళ్ళవే ఆ సీట్స్, అది వేరే దగ్గరికి వెళ్తూ ఉంది. అది అసలు రన్నింగ్ ట్రైన్లో దూకేసామ్మా మేమైతే లిటరల్గా బ్యాగ్లు ఎత్తుకొని ఒక అడ్వెంచర్ లాగా అనమాట. నాకైతే అసలు హార్ట్ బీట్ అంతా పెరిగిపోయింది. ఎప్పుడు రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకేలేదు నేను అట్లా. లేకపోతే లాస్ట్లో కొంచెం ఫాస్ట్గానే వెళ్ళింది అది. సరే అమ్మా, తర్వాత ట్రైన్ ఎక్కాము కదా, ఇంకో ట్రైన్ ఎక్కాము, రిజర్వేషన్ లేదు. సో జనరల్లో ఎక్కామన్నమాట. జనరల్లో ఎక్కితే నువ్వు చెప్పు, అసలు నాకు అసలే క్లాస్ట్రోఫోబియా చాలా ఎక్కువ. ఈ అమ్మాయికి క్లోజ్డ్ గా ఉంటే ఊపిరాడదు ఈ అమ్మాయికి. అసలు జనాలు ఎట్లా కూర్చున్నారంటే అసలు మీద పక్కన పైన అన్నట్టు. ఇంకా జనరల్ బోగీస్ ఎలా ఉంటాయమ్మా, అది నేను చెప్తాను, ఎఫెక్టివ్ గా చెప్పడం లేదు.
ఎలా అంటే అసలు కాలు అలా పెట్టడానికి కూడా ప్లేస్ లేదు మాదేమో స్టేషన్ వచ్చేస్తూ ఉంది, ఎట్లా అసలు ఎలా దిగామో కూడా మాకు తెలియదు పెద్దగా అరుచుకుంటూ. అసలు నా లైఫ్లో అంతగా ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు అసలు. ఈ అమ్మాయి ఎప్పుడు దిగేసిందో తెలీదు, నేను ఎప్పుడు దిగేసానో తెలియదు. కొందరము అటుపక్క దిగాం, కొందరు ఇటుపక్క దిగాం. అంటే ఆల్మోస్ట్ 7 మెంబర్స్ మేము ఉన్నాం అప్పుడు అందరం కలిసి. అక్కడ ఏంటంటే ఇసుకేస్తే రాలనంత జనాలు అనమాట, పాదం పెట్టడానికి కూడా ప్లేస్ లేదు నేను ఎప్పుడు అంత రష్ చూడలేదు. అసలు మనల్ని దిగనివ్వడం లేదు, ఎక్కేస్తూనే ఉన్నారనమాట జనాలు. అది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అనుకోవాలి. అసలు వెళ్ళేటప్పుడు బాగానే, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాము, వచ్చేటప్పుడు ట్రైన్లోనే వెళ్ళాము, రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాము. వచ్చేటప్పుడు చేయించుకున్నా కానీ రాంగ్ ట్రైన్ ఎక్కేసాం మనము. అది కాస్త ట్రైన్ మిస్ అయిపోయింది, అంటే మేము ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. అలానే అదే ట్రిప్లో ఒకసారి కల్కటాకని వెళ్ళాము. అప్పుడు కొంచెం లాస్ట్లో సారీస్ బిజినెస్ చేస్తూ ఉన్నాను అనమాట, మేము ఇద్దరమే వెళ్ళాము. ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే మేము 2 hours ఇరుక్కుపోయామ్మా ట్రాఫిక్ జామ్. కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళాము, వెళ్తూ ఉంది పాపం మా కూలి పరిగెత్తండి పరిగెత్తండి అంటుంటారు, ఎక్కేసేయండి నేను లగేజ్ వేసేస్తాను అంటాడు. అది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, మా కళ్ళ ముందే వెళ్ళిపోయింది మా ట్రైన్. ఇంకా లగేజ్ వేసుకొని కూర్చొని పాపం ఈ అమ్మాయి అంతా వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చింది అనమాట. మళ్ళీ అవి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే టికెట్స్ తీసుకొస్తే. కానీ మంచిదైంది, ఎందుకంటే మనం లేకపోతే ఉదయాన్నే 3 గంటలకు వెళ్ళేవాళ్ళం ముందు ట్రైన్లో కానీ వెళ్ళుంటే. చక్కగా తెల్లారిన తర్వాత వెళ్ళామన్నమాట. అన్నీ మన మంచికి అనుకుంటాం కదా, అట్లా అనమాట. బాగా యాక్టివ్గా ఉంటుంది అలాంటివన్నీ అనమాట. చాలా ఇట్లా చాలా చాలా అడ్వెంచర్స్ అనమాట, చాలా చేసాము. హరిత పక్కనుంటే నేను వరల్డ్ ట్రిప్ కూడా వేసేస్తాను అనమాట, ఎక్కడికైనా భయమే ఉండదు అసలు. అలా అంటే సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, బాగా డేరింగ్ ఉంటుంది కొంచెం. అంటే అంత సాఫ్ట్ ఏం కాదులే, మెత్త మెత్తగా మాట్లాడతావు కదా, కొంచెం సాఫ్ట్గానే. వాళ్ళ మాట తీరే కొంచెం నిదానంగా ఉంటుందా, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది బాగా. సో తనని పొగుడుతున్నట్టు అని కాదు, కానీ బాగా అంటే ఫస్ట్లో కొంచెం డెలికేట్గా ఉన్నా కానీ మ్యారేజ్ అయిన కొత్తలో తర్వాత చాలా స్ట్రాంగ్ అయింది ప్లస్ బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, పిల్లల మీద ప్రేమగా ఉంటుంది, ఇల్లు చక్కగా పెట్టుకుంటుంది, వంట బాగా చేస్తుంది. సో మేము వెళ్తే మాకన్నీ నచ్చినవి చేసి పెడుతుంది, ఇలా అన్నమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం ఎక్కడికైనా వెళ్ళాము అంటే. మెయిన్ ఫుడ్ గురించి భలే చూస్తుంది హరిత. ఇప్పుడు పిల్లలు వచ్చేసారు కదా, బయట వెళ్తే వాళ్ళు చూసుకుంటారు, తను డిస్కస్ చేస్తుంటుంది. తనకు బట్టలు, నగలు, ఫుడ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నగలు కూడా బాగా ఇష్టం, బాగా పెద్ద పెద్దవి పెడుతుంది. నేను ఎప్పుడు అంత పెద్దవి పెట్టుకోలేను నేను అసలు ఉంచుకోలేను కూడా. హెవీ శారీస్, హెవీ జ్యువెలరీ, చాలా చాలా రెడీ అవుతుంది అనమాట. ముచ్చటేస్తుంది కానీ నాకు పెట్టుకోవాలంటే భయం కొంచెం. సో ఇలా మా మరదలతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు కబుర్లు బాగా చెప్పుకుంటూ ఉంటాం. ఫోన్లలో కొంచెం ఒక 2-3 minutes మాట్లాడతాం, కానీ కలుసుకున్నప్పుడు గంటలు గంటలు మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట. సో అలా జరిగిపోతూ ఉంది మా లైఫ్ అంతా. ఇంకా ఏం హరిత అంటే హంపి ట్రిప్ వెళ్ళాము, ఎన్నో ట్రిప్స్. మా తమ్ముడు ఎన్నో ట్రిప్స్ తీసుకెళ్ళేవాడు మమ్మల్ని అసలు పాపం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి దగ్గర చూసేసాము, ఎక్కడికో ఒక దగ్గరికి. ఒక ట్రిప్ అనే కాదు, ఒక్కొక్కసారి సమ్మర్లో 2-3 trips కూడా వేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ ట్రిప్ కొంచెం ఇది మా పెళ్ళైన ఫస్ట్ ట్రిప్ గోవా, జోగ్ ఫాల్స్, రెండు కొంచెం కానీ తర్వాత అంతా చాలా ప్లాన్ చేస్తారు, సరదాగా ఉంటది అనుకుంటే అవి. అవును. సో ఇలా స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి. అందరం కూర్చున్నామంటే బోళ్ళని కబుర్లు. సో మా అమ్మ అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర నెలలు ఉండిపోయేది. సో నా కొడుకు అంటే ఆల్మోస్ట్, ఎందుకంటే హరిత అంత బాగా చూసుకునేది అనమాట మా మదర్ని. అమ్మ లేదనుకోండి, ఇప్పుడు అమ్మ ఉంటే అమ్మతో కూడా మాట్లాడిచ్చుండేదాన్ని. నాన్నగారు అమ్మ ఇద్దరూ లేరు. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. సో మన వాళ్ళతో బాగుందమ్మ, చాలా బాగుంటుంది చిన్నప్పుడే విషయాలు. సో మనకున్నారు అనుకుంటే మనకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంతమంది నాతో ప్రేమగా ఉన్నారు అనుకుంటే. సో ప్రేమగా ఉంటారు మా మనుషులు, మనం కూడా ఉండాలి కదా. అలానే మనం ఉండకుండా వాళ్ళని మాత్రమే ప్రేమగా ఉండమంటే ఉండరన్నమాట. నేనైతే అది చెప్తాను, మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది మనకి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకా చాలా విశేషాలతో మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తానమ్మా. బాయ్.